ఇది మార్బుల్, ఇది అల్యూమినియం. ఎంత మ్యాచ్ బాగా చేశారు. ఇక్కడ నేను మాస్టర్ బెడ్రూమ్ లో ఎందుకు డ్రెస్సింగ్ ఏరియా లేదు అనుకున్నా, ఇది స్లైడ్ చేసిన తర్వాత డ్రెస్సింగ్ ఏరియా కనిపించకుండా మనకి ఏంటంటే దీంట్లోనే కలిసిపోయేటట్టు మనం ఓపెన్ డోర్ చేసుకున్నాం. ఇది క్రేజీ ఐడియా. నేను పెద్ద పెద్ద వుడ్ వర్క్ చేసే వాళ్ళ డిజైన్స్ లో చూసా గానీ అల్యూమినియం తో డోర్స్ కూడా ఉంటది. ఇది ఓపెన్ డోర్ ప్లస్ బాత్రూమ్ కూడా డోర్ ఉంటది. సో అలాగే మనం బెడ్రూమ్ నుంచి బయట వచ్చిన బాల్కనీ వచ్చిన తర్వాత ఇక్కడ లాడర్స్ ప్రతి ఇంట్లోనూ అపార్ట్మెంట్ లో అయినా సరే లాడర్ కంపల్సరీ ఉంటుంది. సో అది బయట పెడితే ఏదో దిష్టి బొమ్మ. హలో అండి, అస్సలాము అలైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. మీ అందరికి ఎంతో ఇష్టమైన అల్యూమినియం ఇంటీరియర్స్ వీడియో ఇవాళ. నేను ఒక మంచి లేటెస్ట్ ఫ్లాట్ కి వచ్చానండి. అసలు ఇక్కడ ఎన్ని కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే, మీరు ఇంతకు ముందు ఎన్ని వీడియోస్ చూసినా ఇలాంటివి, ఇది మాత్రం స్కిప్ చేయకండి. చాలా కొత్త కొత్త థింగ్స్ మీకు తెలుస్తాయి, మంచిగా అన్ని చూపిస్తాను. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అండ్ బెడ్రూమ్స్ లో, బాత్రూమ్స్ లో, పూజా రూమ్ లో అన్ని చోట్ల కొత్త కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం అనమాట. ఎంటైర్ ఫ్లాట్ మొత్తం కూడా బాక్సెస్ తో చేశారు, ఎక్కడ కూడా సిమెంట్ షెల్ఫ్స్ లేవు. దీని గురించి కూడా అడిషనల్ ఇన్ఫో ఇస్తుంటాను. సో ప్రతి నిమిషం ఒక కొత్త ఎలిమెంట్ తెలుస్తుంది అనమాట. మనం హాల్లో ఉన్నాము, సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేద్దాం. సో మనం హోమ్ టూర్ కి ప్రొసీడ్ అయ్యే కంటే ముందు ఈ మొత్తం ఇంటీరియర్స్ చేసిన వాళ్ళని పరిచయం చేస్తాను. చేసింది వచ్చేసి SS హోమ్ డెకోర్స్ వాళ్ళు, శివ అండ్ రామ్దాస్. వీళ్ళే చేశారనమాట. అండ్ మనం వీళ్ళవి ఇంతకు ముందు కూడా 2-3 వీడియోస్ చేసాము. అది కూడా మన వ్యూవర్స్ కి బాగా నచ్చి చాలా మంది అప్రోచ్ అయ్యి వర్క్ కూడా చేయించుకుంటున్నారు. సో ఇవాళ వచ్చేసి వీళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా చేశారు, ఏంటి, వాటిలో అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా. ఫస్ట్ మనం హాల్లో ఎంటర్ అవ్వగానే, ఇది ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పాను కదా, ఎంటర్ అవ్వగానే నాకు ఒక యూనిట్ కనిపించింది. ఇది యాక్చువల్ గా నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఎందుకు చేపించారు అనేసి. సో దీని గురించి చెప్తారా? ఇది వచ్చేసి మనకు హాల్లో ఎంటర్ వచ్చినాక మన బాక్స్ మేడం వచ్చేసి రిక్వైర్మెంట్, ఇక్కడ కృష్ణుని ఒక బొమ్మ లేటెస్ట్ ఎప్పటి నుంచో దాచుకుని ఉన్నదంట మేడం. ఆ బాక్స్ మనకు కృష్ణుడు పెట్టుకోవడానికి ఇక్కడ బాక్స్ తయారు చేసుకున్నాం. ప్లస్ మనం కృష్ణుడు పెట్టిన తర్వాత ఏదన్నా వచ్చినప్పుడు పూజ చేస్తారు కదా, అప్పుడు ప్రసాదం కోసం కీప్యాడ్ ఇచ్చాము. అలాగే మనకు దానికి సంబంధించి ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి డ్రాస్ ఇచ్చాము. దీంతో పాటు స్టోరేజ్ సరిపోదని ఇంకొక డ్రా తీసుకున్నారు. డిస్ప్లే యూనిట్ లాగా అన్నమాట. డిస్ప్లే మూవబుల్ ఉంటది. హాల్లో మనకి ఏదైనా సోఫా వచ్చింది అనుకోండి, మనకు అడ్డం వస్తుంది కాబట్టి, సో దీని మూవబుల్ కూడా తీసుకెళ్లి వేరే దగ్గర కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు తీసిన తర్వాత దీని వెనకాల ప్యానెల్ కూడా చేసుకున్నాం మనం. చార్కోల్ ప్యానెల్ అంటారు. నార్మల్ వేరే PVC వస్తుంది, అవి విరిగిపోతుంది. అలా కాకుండా మనకి ఇది చార్కోల్ ప్యానెల్ లో చాలా బాగుంది. వెరీ నైస్, మంచి క్లాసీ లుక్ వచ్చింది. గోల్డ్ కలర్ వచ్చింది కదా, అందుకే బాగుంది. ఓకే, సో అలాగే ఇది మనం సార్ వాళ్ళే తెప్పించుకున్నారు స్పెషల్ గా. ఇది కూడా మనం చేస్తాం. ఈ డిజైన్ కావాలంటే మనం తెప్పించి చేపిస్తాం అన్నమాట. ఏమంటారు దీన్ని? అక్రాలిక్ తోని మన లైటింగ్, అక్రాలిక్ షీట్, కళ్యాణం ఫోటో ఉంది. దీంట్లో ఏదైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో సార్ వాళ్ళు స్పెషల్ గా తెప్పించుకున్నారు. సో మన దగ్గర కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో మీకు కూడా ఏమైనా స్పెషల్ ఫోటోస్ కావాలి, అక్రిలిక్ లో చేసిస్తారు మీ దగ్గర? ఫోటోస్ గ్లాస్ ఉంటది, ప్లస్ అక్రాలిక్ లో కూడా ఉంటది, లైటింగ్ కూడా వస్తది. ఓకే, కానీ చాలా బాగుంది. ఇంటికి ఒక మంచి లుక్ వచ్చింది. వెరీ నైస్. ఒకసారి మనం దీన్ని లైట్ ఆన్ ఆఫ్ చేసి చూద్దాము, లుక్ ఎట్లా ఉంటది అనేసి. ఇప్పుడు లైట్ ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు ఆన్ అయింది. చాలా బాగుంది. యాక్చువల్గా ఇది ఇంట్లోకి రాగానే కనిపిస్తుంది అనమాట. డివైన్ గా ఉందంటే చాలా చాలా బాగుంది. అసలు ఏదైనా పెట్టుకోవచ్చు. సార్కి ఇది నచ్చింది. ప్లస్ సూర్యుడు ఇప్పుడు ఎంట్రెన్స్ ఉంటుంది కదా, సూర్యుడు ఆ టైప్ లో కూడా కావాలన్నారు. సార్కి ఇది నచ్చి తెచ్చుకున్నాం. ఏ ఫోటో అయినా కానీ మనం గూగుల్లో తీసుకొని మీకు కస్టమైజ్ చేసేస్తాం. అలాగే స్పెషల్ గా మన టీవీ యూనిట్, ఈ టీవీ యూనిట్ లో ఒక స్పెషాలిటీ ఉంది, అస్సలు స్కిప్ చేయకండి. నేను కూడా ఫూల్ అయ్యా అనమాట. సో ఏంటంటే ఇది చూడగానే మీరు అనుకోవచ్చు, ఓకే దీంట్లో ఏముంది, ఈ మధ్య కొత్తగా చేస్తున్నారు, లోవర్స్ వేసారు, ఇక్కడ షీట్ వేసారు అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఇవి లోవర్స్ కాదు. నేను వచ్చి టచ్ చేసేదాకా నాకు తెలియలేదు, నేను కూడా లోవర్స్ అని అనుకున్నాను. అసలు యాక్చువల్లీ కస్టమర్ కూడా ఇది ఫస్ట్ నచ్చలేదు, మన క్లయింట్ కి నచ్చలేదు. నేను చిన్న శాంపుల్ పీస్ తీసుకొస్తాం కదా, సో అది నచ్చలేదు, నాకు వద్దన్నారు. సార్ నేను ఇది పెట్టి నేను చూపిస్తాను, ఇది నచ్చకపోతే దాని కాస్ట్ కూడా నాకు ఇవ్వకండి, ఎందుకంటే ఇది మనకు డస్ట్ ఫ్రీ. మన లోయర్స్ వస్తుంది కదా, ఆ లోయర్స్ వచ్చేసి దీని మీద డస్ట్ పట్టేస్తుంటుంది. మీరు లోయర్స్ వస్తాయి, ఇదే మన 3D లా ప్రింట్ ఉంటుంది. లోయర్ ఉంటుంది, టచ్ చేస్తే లోయర్ ఫీలింగ్ ఉంటుంది. జనరల్ గా లోవర్స్ అంటే ఏంటంటే ఈ మధ్యలో గ్రూవ్స్ వస్తాయి కదా, ఇక్కడ డస్ట్ ప్రాబ్లం వస్తుంది ఎలాగైనా.
ఇదేమో దూరం నుంచి అలా 3D కాబట్టి లోవర్స్ లా కనిపిస్తుంది, బట్ ఇట్స్ ఎ షీట్. నార్మల్ గా తుడుచుకోవచ్చు, ఈజీ టు వాటర్ పెట్టి కూడా తుడుచుకోవచ్చు. మనం వాటర్ పడ్డా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇందులో కలర్స్ ఉంటాయి కదా, కలర్స్ ఉంటాయి, 2 కలర్స్ ఉన్నాయి. మనకు దీంట్లో పింక్ కలర్ వస్తుంది, సేమ్ వైట్ ఉంటది. ఇంకోటి మన వుడ్ కలర్ లో కలర్ కూడా బాగుంటుంది. వుడ్ కలర్ బాగుంటది. అది వుడ్ నాకు వద్దు, దీని మ్యాచింగ్ అది కావాలంటే అలా పెట్టాను. నైస్, వెరీ నైస్. సో ఇక్కడ ఇది కూడా అంతే, అల్యూమినియం షీట్. ఇంట్లో ఎక్కడ కూడా వుడ్ వర్క్ కానీ సిమెంట్ వర్క్ కానీ లేదు, కంప్లీట్ 100% అల్యూమినియం. 100%. అలాగే ఇక్కడ గ్లాస్ హెల్ప్ ఇచ్చాం, ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి సైడ్ కి. వేరే మనం ప్యానల్ కూడా చేస్తామని గ్లాస్ హెల్ప్ అయితే నీట్ గా ఉంటుంది, ఇది పెట్టుకున్నాం. ఇది వచ్చేసి మొత్తం మనకు బాక్స్ వర్క్, ఇది బాక్స్ వర్క్ వచ్చేసింది. డోర్స్ ఓపెన్ స్మూత్ గా క్లోజ్ అయిపోతుంది, ఆటోమేటిక్ క్లోజ్. ఇది వెరీ నైస్. ఏదైనా సరే మనం వాడే ఇంజెక్స్ మీద లోడ్ ఉంటుంది. మన అల్యూమినియం లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి హార్డ్వేర్ లోనే ఉంటుంది. ఓకే, ఈ హార్డ్వేర్ కి అంటే ఏమి రస్ట్ పట్టడం అలా ఏమి రస్ట్ పట్టదు. మనం బ్రాండ్ వాడతాం, లోకల్ బ్రాండ్ కూడా ఉంటుంది. లోకల్ మనం యూజ్ చేయం, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ హార్డ్వేర్ మీదే ఉంటుంది. మనం ఎక్కువ లేదా నిమ్మి వాడతాం. అది కూడా నిమ్మి ఎక్కువ అనేది సెకండ్ క్వాలిటీ కూడా ఉంటది. అదన్నీ వాళ్ళు చెప్పరు. మనం ఏదైనా క్వాలిటీతోనే యూజ్ చేస్తాం, నెంబర్ 1 క్వాలిటీతోని మనం యూజ్ చేస్తాం. నేను మా ఫ్రెండ్స్ కూడా నన్ను చాలా మంది అప్రోచ్ అయినా నేను వీళ్ళిద్దరి నంబర్సే ఇచ్చాను, బికాస్ వీళ్ళ వర్క్ చాలా బాగుంటది. అండ్ లైటింగ్ మీరే చేస్తారు. ఇక్కడ ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉందండి, ఎస్ఎస్ హోమ్ డెకోర్స్ వాళ్ళని మీరు అప్రోచ్ అయితే, ఎస్పెషల్లీ శివ కానీ రామదాస్ గారు కానీ, వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ వర్క్ లో కూడా స్పెషలిస్ట్లు అనమాట. సో ఓన్లీ వుడ్ వర్క్ చేసి వెళ్ళడం కాకుండా వీళ్ళు ఇలా లైటింగ్ కూడా చేస్తారు కాబట్టి అన్ని వీళ్ళ దగ్గరే చేయించేసుకోవచ్చు. వైరింగ్ ఎలా తీసుకోవాలి అదంతా ఇంకా మీ హెడ్ ఏక్, మేము ఊరికే చెప్పేయడమే. ఇంకొక ఎలిమెంట్ ఉంది, అదేంటంటే స్టోరేజ్. ఇవన్నీ స్టోరేజ్ ఉంటుంది. ప్లేన్ గ్లాస్ ఇచ్చాము ఇక్కడ. దీంట్లో ఫ్లూటెడ్ గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు. చాలా మంది ఇట్లా రోజ్ గోల్డ్ పింక్ గ్లాస్ కూడా పెట్టుకుంటారు. మేడంకి వచ్చేసి నాకు ప్లేన్ చాలు, వేరేది వద్దు, నాకు ఇదే ఎలిమెంట్ కావాలంటే సో ప్లేన్ గానే మన అవుట్పుట్ ప్లేన్ గ్లాస్ లోనే ఇచ్చాం. బ్లాక్ పెట్టుకోవచ్చు, ఫ్లూటెడ్, ఏదైనా చాలా డిజైన్ వచ్చినాయి ఇప్పుడు గ్లాస్. ఇంకోటి వచ్చేసి మనకి ఇది ఏంటంటే మెయిన్ ఇప్పుడు హాల్లో నుంచి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మనకు డైనింగ్ హాల్ కనిపిస్తుంది, మొత్తం హాల్ ఓపెన్ అనిపిస్తుంది. ఆ అది హాల్ కనిపించకుండా మనకు ఇది వాల్ పెట్టాము. అసలు ఈ వాల్ నేనేమనుకున్నా అంటే ఇది వుడ్ తో చేసి వీళ్ళు ఇక్కడ పెట్టించుకున్నారు అనుకున్నాను. ఇది ఒక రకమైన ఆర్చ్ టైప్ లో వచ్చింది అండ్ కంప్లీట్లీ అల్యూమినియం. సో మనం ఇక్కడ ప్లేన్ ఇచ్చేసి ఇక్కడ డిజైన్ ఇద్దాం అనుకున్నాం. డిజైన్ వద్దు, మనకు ప్లేన్ లోనే ఇచ్చేసుకుందామని కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ప్లేన్ ఇచ్చేసాం. లేదంటే ఇక్కడ డిజైన్ కూడా చేసుకోవచ్చు. కానీ యాక్చువల్ గా ప్లేన్ బాగుంది, ప్లేన్ చాలా బాగుంది. ఇక్కడ కూడా వాళ్ళు లైట్స్ పెట్టించుకుంటే ఇంకా బాగుంది, ఎందుకంటే ఆ డిజైన్ ఇస్తే అక్కడ డస్ట్ పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనం డస్ట్ ఫ్రీ అన్నమాట. ప్లేన్ వల్ల ఎక్కువ క్లాసీగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి, డైనింగ్ హాల్. ఇక్కడ కూడా నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటి అంటే, నార్మల్ గా చాలా మంది ఈ పార్ట్ వదిలేస్తా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ పార్ట్ కూడా అల్యూమినియం షీట్ కంటిన్యూ చేయించుకోవడం వల్ల ఫ్లో బాగుంది, కట్ అవ్వకుండా ఉంది అండ్ ఎక్కడ కూడా వాల్ కనబడకుండా నీట్ గా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు డైనింగ్ ఏరియా అన్న తర్వాత ఇక్కడ ఏదైనా మన ఐటమ్ పెట్టుకుంటాం కదా, ఆ ఐటమ్ ఏదైనా దాని మీద పడ్డా కూడా ఈజీగా తుడుచుకునే విధంగా మనకు అది దానికి సీట్ కి కాస్ట్ అవుతుంది అని కొందరు అనుకుంటారు. పెద్ద కాస్ట్ ఏం పడదు దాంట్లో. మనం సో అది వేసుకుంటే నీట్ గా ఉంటుంది, లుక్ ప్లస్ మన మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఏమైనా స్పిల్ అయితే తుడుచుకోవచ్చు అన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ రైస్ కుక్కర్ పెట్టుకున్నాం అనుకోండి, స్టీమ్ వస్తా ఉంటది, నో ప్రాబ్లం రాదు. వాటర్ ప్రూఫ్, అసలు వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ కూడా ఉంది. సో వెంటనే ఫైర్ అవ్వే ఛాన్స్ కూడా లేదు. చాలా మంది ఈ క్వశ్చన్స్ అడుగుతుంటారు, వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ అని. ఇక్కడ మనకి కంటిన్యూస్ గా ఏదైనా వేడి అయితే పెయింట్ అది కలర్ పోతుందేమో, అది కూడా లేదు మనకి. ఎందుకంటే వెలివేషన్ లో వాడే షీట్ ఇవి. ఓకే, సో మనకి ఎండకి వానకి తట్టుకునే శక్తి దీనికి ఉంటది. సో మనం ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఎక్సలెంట్. అండ్ ఇంకా ఈ షెల్ఫ్స్ విషయానికి వస్తే ఇవన్నీ కూడా స్టోరేజ్ కోసం పెట్టించుకున్నారు. మొత్తం మనకి ఇది వచ్చేసి బాక్స్ వర్క్, ఎక్కడ ప్లేన్ లేదు. వాల్ కి సీట్ వస్తుంది, ఇక్కడ కూడా సీట్ ఉంటుంది, ఏసీపీ సీట్. అండ్ చాలా మంది మౌల్డింగ్ లేకుండా పెట్టించుకుంటా ఉంటారు. ఇప్పుడు ఇది ప్రాపర్ గా ఉంది కాబట్టి దూరం నుంచి చూస్తే అసలు ఎవరు మనం చెప్తే తప్ప అల్యూమినియం తెలియదు, వుడ్ వర్క్ లానే ఉంది అసలు. అండ్ చాలా నీట్ గా స్మూత్ కూడా ఉంది. వుడ్ వర్క్ లో ఎలా అయితే వాళ్ళు కింద బాక్స్ ఎలా తయారు చేస్తారో అదే విధంగా మనం బాక్స్, ఎక్కడ ఓపెన్ ఎడ్జెస్ లేవు. సో మెయిన్ గా అల్యూమినియం లో అది చూసుకోవాలి మీరు, ఇట్లా ఈ క్లోజర్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి, ప్రాపర్ గా ఉండాలి. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి దీంట్లో, అల్యూమినియం లో స్క్రూస్ లూజ్ అవుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు. అది కూడా మనం ఏంటంటే ఈ ఛానల్ అనేది హెవీగా వాడతాం కాబట్టి దీంట్లో స్క్రూస్ లూజ్ అయ్యే అవకాశం ఉండదు. చాలా మంది ఏంటంటే లైట్ వెయిట్ వాడుతూ ఉంటారు.
దాంట్లో స్క్రూస్ అన్ని లూజ్ Lose అవుతాయి. అవుతుంటాయి. దాని వల్ల చాలా మంది మాకు డౌట్స్ చాలా మంది అడిగారు. చాలా మంది అడిగారు, ప్లస్ వాళ్ళు మాకు ఇలా సర్వీస్ చేస్తారా అంటే మేము కాదనలేక కూడా వాళ్ళ క్వాలిటీకి మా క్వాలిటీకి ఆ సర్వీస్ కూడా ఇచ్చాం కొందరికి. ఎందుకంటే ఆ క్వాలిటీ మిస్ అవుతున్నారు. అది ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా దగ్గర నుంచి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఒక స్పెషల్ ఎలిమెంట్ ఉంది చూడండి, నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను. సో ఇది వచ్చేసి మార్బుల్. ఇక్కడ వాష్రూమ్ ఉంది, వాష్రూమ్ నుంచి బయటికి రాగానే ఇట్లా వాష్ ఏరియా పెట్టుకున్నారు. ఇది యాక్చువల్గా మార్బుల్ అన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే సేమ్ ఇదే డిజైన్ తో మ్యాచ్ అయ్యేలాగా అల్యూమినియంతో బాక్స్ చేశారు. అదే కాకుండా వీళ్ళు బాక్స్ చేసిన తర్వాత ఈ గోడ నార్మల్ వాల్ అన్నమాట, అట్లా ఖాళీగా ఉండకుండా ఇదే డిజైన్ తో ఇక్కడ మొత్తం కూడా ఇట్లా ప్యానెలింగ్ లాగా ఇచ్చేసేసరికి యాక్చువల్లీ మన క్లయింట్ కి పెయింట్ ఇష్టం లేదు. సో దీనికి పెయింట్ నాకు వద్దు, పెయింట్ నాకు నచ్చలేదు, దీనికి తగ్గట్టుగా మీకు మనం ఏదైనా చేంజ్ చేద్దామంటే సార్ అది టైల్స్ సేమ్ వచ్చింది కదా, ఆ మార్బుల్ విధంగా అదే మనకి మన ఏసీపీ షీట్ వేసేద్దాము, ప్లస్ ఇది గ్లాసీ ఉంటది, వాటర్ ప్రూఫ్ ఉంటది, వాటర్ పడ్డా మనకి ఈజీ. కానీ ఎంత సిమిలర్ గా వచ్చిందంటే ఒక్కసారి చూడండి, ఇది మార్బుల్, ఇది అల్యూమినియం, ఎంత మ్యాచ్ బాగా చేశారు. అసలు ఇది ఎంత మ్యాచ్ అవుతుందని కస్టమర్ మన క్లయింట్ కూడా తెలియదు. ప్లస్ ఏమైందంటే ఈ స్టిక్కరింగ్ పెయింటింగ్ సెకండ్ కోటింగ్ పెయింట్ ఉంటుంది కదా, ఆ పెయింటింగ్ అయిన తర్వాత మన స్టిక్కరింగ్ తీసిన తర్వాత కస్టమర్ షాక్, అసలు ఎంత నీట్ గా గ్లాసీగా. ఎందుకంటే ఇప్పుడు ఇది మార్బుల్ కదా, మార్బుల్ లో ఆటోమేటిక్ గా ఆ స్మూత్నెస్ ఆ గ్లాసీనెస్ కనిపిస్తుంది, ఇందులో కూడా అదే కనిపిస్తుంది. ఎందుకంటే వాష్ ఏరియా మనకు అవసరం ప్లస్ వాష్ ఏరియా కాబట్టి వాటర్ పెయింట్ అనేది ప్రాబ్లం అవుతుంది. పెయింట్ ఎందుకంటే పెయింట్ చాలా ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు. సో ఆ పెయింట్ మనకు ప్రాబ్లం రావద్దు, మనకి ఏదైనా టైల్స్ వేపిద్దామని సార్ అనుకున్నారు. సార్ టైల్స్ ఎందుకు వెళ్తారు, మళ్ళీ అది సిమెంట్ వర్క్, మళ్ళీ అంత ప్రాబ్లం అవుతుంది, ఆల్రెడీ మనం వర్క్ చేస్తున్నాము, వద్దు సార్ అది అవసరం లేదు, మనకి ఇది వేయించుకోండి ఏసీపీ షీట్ అంటే సో ఇది వేయించుకున్నారు సార్. కాస్ట్ వైజ్ ఎట్లా ఉంటది? కాస్ట్ వైజ్ మన సీట్ ఓన్లీ సీట్ ప్యానలింగ్ ప్రైస్ తీసుకుంటాం, ఎక్కువ ఏం ఉండదు. సో మనం ఓన్లీ సీట్ వేస్తున్నాం కాబట్టి సీట్ కాస్ట్ తీసుకుంటాం. అంటే ఇంకా టైల్స్ వాటికంటే కొంచెం బెటర్. ఈ సేమ్ అదే ఇక్కడ కూడా ఇంకా గోడ కనిపించకుండా టైల్స్ ఏమైతుంది అంటే బ్రేక్ అవుతుంది, సో ఇది బ్రేక్ అవ్వదు, వాటర్ ప్రూఫ్, మనకు లైఫ్ ఉంటుంది, ఫైర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. చాలా బాగుంది. అంటే ఇదంతా ఒక కోహెసివ్ లుక్ వచ్చేసింది. ఇది వేసిన తర్వాత సెకండ్ పెయింటింగ్ కూడా నాకు అవసరం లేదు, నాకు ఇదే వేయండి అని చెప్పారు సార్. సో అది కూడా మన ఇల్లంతా ఇదే వేస్తాం. ఒక టైం తీసుకున్నారు, ఇప్పుడు బడ్జెట్ ప్రాబ్లం ఉంది, సో నేను కొంచెం రిలీజ్ అయినాక నేను మొత్తం వేయించుకుంటా అంటున్నాను. బాగుంది ఇది. అంటే ఫ్యూచర్ లో కూడా వాటర్ వల్ల సీపేజ్ అది రాకుండా ఉంటుంది. ఇంకా ఇదండి, ఇది వచ్చేసి సేమ్ అదే షీట్ తోని మాస్టర్ బెడ్రూమ్ లో మొత్తం కూడా వర్క్ చేశారు. ఇదంతా కూడా బాక్స్ వర్క్, ఇందులో కూడా ఎక్కడ సిమెంట్ వర్క్ లేదు. స్లైడింగ్ డోర్, ఇది సాఫ్ట్ క్లోజ్, స్మూత్ క్లోజ్ ఉంటుంది. సో మనకి ఇందులో ఇంకోటి ఏంటంటే మనకు వుడ్ వర్క్ లో ఎలా అయితే గ్యాప్ వస్తుందో, సో మన అల్యూమినియం లో కూడా అంతే గ్యాప్ వస్తుంది. ఇక్కడ చూపిరా, ఇక్కడ జనరల్ గా గ్యాప్ వస్తుంది కదా, అలా రాకుండా ఇట్లా పెట్టారు. బ్రష్ అంటారు అది, బ్రష్ పెట్టు, ఇలా బ్రష్ పెట్టారు, గ్యాప్ కనబడకుండా ఉందన్నమాట. అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది, చెప్పా కదా ప్రతి రూమ్ లో కూడా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది అనేసి. ఇక్కడ నేను మాస్టర్ బెడ్రూమ్ లో ఎందుకు డ్రెస్సింగ్ ఏరియా లేదు అనుకున్నా, ఇది స్లైడ్ చేసిన తర్వాత డ్రెస్సింగ్ ఏరియా పెట్టుకున్నారు అన్నమాట. సో మిర్రర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా స్టోరేజ్ పెట్టుకోవచ్చు. సో పైన స్టోరేజ్ ఉంది, కింద కూడా స్టోరేజ్ ఉంది. సో మనకు ఇంకా ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ కూడా స్టోరేజ్. చాలా బాగుంది ఈ ఐడియా. నాకు బెడ్రూమ్ లో ఏంటంటే మేము చాలా మంది మిర్రర్ ఓపెన్ గా పెట్టుకోవడం చాలా మంది ఇష్టపడరు. అండ్ అకార్డింగ్ టు వాస్తు కూడా అట్లా ఉండకూడదు అంటారు. సో సార్ కూడా చాలా వాస్తు చూస్తాడు. సో వాస్తు ప్రకారంగా మనం వర్క్ చేయడం జరిగింది ఇక్కడ. రియల్లీ గుడ్. ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. ఇది కూడా మనకు బాక్స్ వర్క్ వచ్చింది కాబట్టి మనకు లోపల చేసుకున్నాం. ఇప్పుడు వేరే ప్లాట్లలో ఏమైతే ఆల్రెడీ సెల్ఫ్లు ఉంటాయి, సో సిమెంట్ సెల్ఫ్లు ఉంచినప్పుడు కొంచెం ప్రాబ్లం. సో బయట ఏదైనా ప్లేన్ వాళ్ళు ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ బాక్స్ వర్క్ లోనే ఇది వచ్చేయడం వల్ల చాలా బాగుంది అసలు. బోల్డ్ అంత స్కిన్. అలాగే పైన వచ్చేసి స్టోరేజ్ కోసం మనం ఓపెన్ అవ్వాలి. ఇది కూడా యాక్చువల్లీ కింద బాక్స్ వర్క్ చేసినప్పుడు పైన ఫ్రేమ్ వర్క్ వస్తుంది. సో మన కస్టమర్ ఏమన్నా అంటే లేదు నాకు ప్లేన్ ఫ్రేమ్ వర్క్ చేయకండి, నాకు బాక్స్ వర్కే కావాలన్నారు. ఎందుకంటే బాక్స్ వర్క్ చేస్తే వెనకాల సీట్ వేస్తాం కాబట్టి. అవును, ఎగ్జాక్ట్లీ. ఈ పాయింట్ ఒక్కటి అర్థం చేసుకోండి మీరు. చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ లో ఒక ఫ్రేమ్ ఇచ్చేసి డోర్లు పెట్టేస్తారు. అలాంటి అల్యూమినియం వర్క్ కూడా ఉంటది. బాక్స్ వర్క్ అంటే ఏంటంటే మీకు ఎంటైర్ సీట్ వస్తుంది, బ్యాక్ సైడ్ వస్తుంది, సైడ్ వస్తుంది, బాక్స్ వస్తుంది. సో దట్
ఫ్యూచర్ లో వాటర్ రావడం గోడలోంచి ఫంగస్ రావడం అవి రాకుండా ఉంటుంది. సో బాక్స్ వర్క్ చేయించుకోండి. అల్యూమినియం వర్క్ అంటే ఓన్లీ డోర్స్ కాదు, అంటే ఇక్కడ కాస్ట్ కొంచెం పెరుగుతుంది, బట్ ఏంటంటే మనకు సేఫ్టీ ఉంటుంది. బట్ స్టిల్ చాలా మంది డిఫరెన్స్ తెలియదు. డోర్స్ వచ్చాయి అనుకుంటారు. నైస్. బాక్స్ వర్క్ లో మెయిన్ అదే చూసుకోవాలి. వాళ్ళకి సీట్ వస్తుంది, కొందరు వేయరు సీటు. మనం ఏంటంటే బాక్స్ వర్క్ అన్నప్పుడు 4 మూలలు సీట్ వేస్తాం. చాలా బాగుంది ఇది. నాకు అపార్ట్మెంట్లలో ఏంటంటే లీకేజ్ ప్రాబ్లం ఉంది. ఆ లీకేజ్ ప్రాబ్లం వల్ల మనకు పైన ఉన్న వస్తువులన్నీ ఖరాబ్ అవుతాయి. దాని వల్ల ఏంటంటే వాటర్ అనేది లోపలికి రాదన్నమాట. అంటే ఇంకా పర్మనెంట్, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇష్యూస్ రావు. 3 డోర్స్ వచ్చాయి, స్లైడింగ్ డోర్స్. 3 డోర్స్ వచ్చాయి. ఓకే, 3 డోర్స్. ఇప్పుడు మనం ఎలాగో మాట్లాడుకుంటున్నాం కదా, ఏ ఏరియాస్ లో చేస్తారు మీరు? మన ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడైనా ఆల్ ఓవర్ తెలంగాణ ఎక్కడైనా చేస్తాం. ఆల్రెడీ మనం సిరిసిల్లలో చేసాం. సిరిసిల్ల చాలా పెద్ద ఫ్లాట్. సిరిసిల్లలో 3-4 సైట్స్ చేసాం. అలాగే సూర్యాపేటలో కూడా చేసాం, ఖమ్మం కూడా చేసాం. చాలా చేస్తాం మనం, అలా ప్రాబ్లం లేదు. ఎక్కడైనా చేస్తాం. సంగారెడ్డి, కంది, అవుట్ ఆఫ్ ఎక్కడైనా చేస్తాం మనం. సో మీరు తెలంగాణలో ఎక్కడున్నా కానీ స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను, చెప్పండి. అలాగే ఇక్కడ విండో దగ్గర మనకు ఇంకా స్టోరేజ్ కావాలనుకున్నారు, సో విండో దగ్గర మనం స్టోరేజ్ ఇచ్చాము. అంతా బాక్స్ వర్క్. మాస్టర్ బెడ్రూమ్ లో మొత్తం ఒకటే షీట్ యూజ్ చేశారండి. ఎందుకంటే సార్ కి ఇక్కడ టైల్స్ కి మ్యాచ్ అయ్యే విధంగా నాకు మార్బుల్ కలర్ షీట్ వేయమన్నారు. టైల్స్ కూడా అదే కలర్ లో ఇది బాగుంది. దీని వల్ల ప్యాచ్ లా లేకుండా అంతా ఒక యూనిఫార్మిటీ వచ్చింది అనమాట. ఒకదానికి ఇట్లా లాక్ కూడా వచ్చింది. బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఈ ఫ్లాట్ నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. చాలా లాట్స్ ఆఫ్ స్టోరేజ్. ఇంకా వేరే బెడ్రూమ్స్ కూడా చూద్దాం. అందులో ఇట్లా కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం కిడ్స్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం, డైనింగ్ హాల్ లోంచి. ఇక్కడ కూడా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి చాలా స్టోరేజ్ కావాలన్నారు, ఎందుకంటే మేడం కి చాలా స్టోరేజ్ అవసరం ఉంది నాకు. సో స్టోరేజ్ నాకు కంప్లీట్ ఏసీపీ మన అల్యూమినియం లో కంప్లీట్ స్టోరేజ్. ఇక్కడ నుంచి చూస్తే కంప్లీట్. ఇది వచ్చేసి పిల్లలకి ఇక్కడ టీవీ, కిడ్స్ రూమ్ కదా ఇది. ఇక్కడ టీవీ, ఇక్కడ స్టోరేజ్, అగైన్ ఇక్కడ వాళ్ళ బుక్స్ కానీ స్టేషనరీ కానీ స్టోర్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి ఇంకా మనం చదువుకోవడానికి. దీనికి కావాలంటే మనం ఫోల్డ్ చేసేయచ్చు, ఫోల్డింగ్ టేబుల్. ఇక్కడ జస్ట్ ఒక చైర్ వేసుకుంటే సరిపోతుంది, ఫోల్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ స్టేషనరీ బుక్స్ అవన్నీ పక్కనే ఇక్కడే ఉంటాయి కాబట్టి బాగుంటది. అండ్ ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తే చాలా స్టోరేజ్ తీసుకున్నారు. అసలు ఎంత అన్ని వాల్స్ కవర్ అయిపోయాయి స్టోరేజ్ తో. ఇక్కడ మాత్రం డోర్ వెనకాల ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఇట్లా పెట్టుకున్నారు. ఇది మిర్రర్ కిడ్స్ రూమ్ లో. దాంట్లో కూడా పైన కింద మళ్ళీ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా స్టోరేజ్ ఇచ్చుకున్నారు. కింద కూడా స్టోరేజ్ వచ్చింది, పైన కూడా స్టోరేజ్ వచ్చింది. వెరీ నైస్, బాగా వచ్చింది. యూనిట్ చేసిన తర్వాత ఈ యూనిట్ కి ఇక్కడ పెయింటింగ్ వేరే కనిపిస్తుంది, నాకు వద్దనుకుని సేమ్ ఇలాగే చేయించాను. ఈ ఐడియా కూడా బాగుంది. సో ఎలాగో కంటిన్యూషన్ లా వచ్చింది. సో వస్తుంది స్టోరేజ్ కోసం. ఓపెన్ వుడ్ వర్క్ లో వచ్చినట్టు సేమ్ మనకు డ్రాస్ కూడా వస్తుంది. డ్రాస్ విత్ లాక్ పెట్టించుకోవచ్చు మనం అల్యూమినియం లో కూడా. చాలా మంది అల్యూమినియం కి ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయో అనుకుంటారు, కానీ అట్లా ఏమీ లేవు. మీరు ఏవి పెట్టమంటే అవి పెడతారు. ఇట్స్ అప్ టు యూ. మీ ఇల్లు మేము ఇలా చేయించుకోవాలనుకుంటున్నామని ఒకసారి వాళ్ళతో కూర్చొని మాట్లాడితే మీకు అర్థమైపోద్ది. ఇదంతా స్టోరేజ్ అన్నమాట. అండ్ హ్యాండిల్స్ కూడా అంతే కదా, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది పెట్టించుకోవచ్చు విధంగా మనం పెట్టాం. దీంట్లో గోల్డ్ వస్తుంది, రోజ్ గోల్డ్ ఉంటుంది. మనం ఏది కావాలంటే ఆ కలర్ మనం డీసెంట్ గా కావాలనుకుంటే మ్యాచింగ్ పెట్టుకుంటాం. ఇక్కడ బ్లాక్ ఫ్రేమ్ వచ్చింది కాబట్టి, సో ప్రొఫైల్ లో మనం బ్లాక్ తీసుకున్నాం కాబట్టి మనం బ్లాక్ హ్యాండిల్ పెట్టాం. సో ఇక్కడ మనకి ఏదైనా కలర్ చేంజ్ అయింది అనుకోండి, ఆ కలర్ మ్యాచ్ అయ్యే విధంగా మనం పెట్టుకుంటాం. సో మన సీట్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు మనకు బ్లాక్ హ్యాండిల్ బాగుంటుంది. ఇదంతా బాక్స్ వర్క్ ప్లేన్. ఇది హ్యాంగింగ్ టైప్ వస్తుంది. ఇక్కడ హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ రాడ్ పెట్టించుకొని మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు. సో హ్యాంగింగ్ స్టోరేజ్. లోపల కూడా చాలా నీట్ గా 2 స్లైడింగ్ డోర్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి 3 స్లైడింగ్ డోర్స్. ఈ వాల్ కొంచెం పెద్దది కాబట్టి మనం ఎల్ టైప్ లో చేసుకున్నాం. సో అలాగే మనం ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ 3 స్లైడింగ్ డోర్ తో పాటు మనకి ఇంకొకటి సర్ప్రైజ్ ఉంది. అదేంటంటే మనకు
ఈ 3 డోర్స్ కదా, యాక్చువల్లీ ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ అనుకున్నాము. ఓకే సో ఇక్కడ వద్దు, మనకు ప్లేస్ వేస్ట్ అవుతుంది. సో డోర్ వెనకాల సైడ్ మనకు కావాలనుకున్నారు కాబట్టి అక్కడ వేసుకున్నారు. సో దీంతో పాటు చిల్డ్రన్ బెడ్రూమ్ లోనే వాష్రూమ్ కూడా ఉంటది. సో వాష్రూమ్ చూడండి, కనిపించకుండా మనకి ఏంటంటే దీంట్లోనే కలిసిపోయేటట్టు మనం ఓపెన్ డోర్ చేసుకున్నాం. ఇది క్రేజీ ఐడియా. నేను పెద్ద పెద్ద వుడ్ వర్క్ చేసే వాళ్ళ డిజైన్స్ లో చూసా గానీ అల్యూమినియం తో 2 డోర్స్ కూడా ఉంటది. ఇది ఓపెన్ డోర్ ప్లస్ బాత్రూమ్ కూడా డోర్ ఉంటది. సో ఇక్కడ బాత్రూమ్ ఉంది అని కూడా తెలియదు. అండ్ లోపలికి వెళ్ళే దగ్గర కూడా ఎంట్రన్స్ లో మనం ఇది ఏసీపీ సీట్ వేసుకున్నాం. సో మార్బుల్ ఈ ఐడియా చాలా బాగుంది. అది అంటే అక్కడ వరకు ఒక డోరు, మళ్ళీ ఇక్కడికి వచ్చాక బాత్రూమ్ డోరు, అట్లా కనబడకుండా యూనిఫార్మిటీ వచ్చేసింది. యాక్చువల్లీ స్లైడింగ్ డోర్ ఇవ్వాలి, బట్ ఏంటంటే స్లైడింగ్ డోర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది అని మనకు దీనికి ఒక సెపరేట్ ఓపెన్ డోర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ ఐడియా చాలా బాగుంది. అండ్ ఇంకొక ఐడియా ఉంది రండి. యాక్చువల్లీ మనకి ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్, మన వర్క్ స్టార్టింగ్ వెళ్తాం కదా మెజర్మెంట్ కి. సో మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, మనం ఏం చేయించుకోవాలి, దాంట్లో ఏమైనా చేంజెస్ అని ముందే మనం ప్లాన్ చెప్తే దాని విధంగా మనం చేసుకుంటాం. సో అలాగే మనం బెడ్రూమ్ నుంచి బయట వచ్చిన బాల్కనీ వచ్చిన తర్వాత ఇక్కడ లాడర్స్ ప్రతి ఇంట్లోనూ అపార్ట్మెంట్ లో అయినా సరే లాడర్ కంపల్సరీ ఉంటుంది. సో అది బయట పెడితే ఏదో దిష్టి బొమ్మ అసలు బాగోదు. అదే మనకి ఇక్కడ ప్లేస్ వాళ్ళకి ఏంటంటే పిల్లర్స్ సైడ్ కి ఓపెన్ ప్లేస్ ఉంది. అదే ప్లేస్ లో మనం ఏం చేసుకున్నాం అంటే లాడర్ పెట్టుకోవడం కోసం అయినా ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి సూపర్. అసలు ఇది ఓపెన్ స్మూత్ క్లోజ్, ఏదైనా సాఫ్ట్ క్లోజ్, స్మూత్ గా క్లోజ్ అయితే సౌండ్ ఏది ఉండదు, ప్రాబ్లం అసలు సౌండ్ ఫ్రీ. అసలు మీరు అల్యూమినియం లా కనబడద్దు అనుకుంటే ఈ కలర్ తీసుకున్నారు. సో మనకు ఆ వుడ్ కి మ్యాచ్ అయితే కొంచెం బ్లాక్ కూడా ఫ్రేమ్ వస్తుంది. సో దీన్ని ఏమంటారంటే మోల్డింగ్ చేస్తే బాగుంటది కదా అంటారు. సో మోల్డింగ్ చేసుకుంటే నో ప్రాబ్లం, అంటే అక్కడ బడ్జెట్ పెరుగుతుంది. సో ఎందుకు మనం బడ్జెట్ వేస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రతి వాళ్ళకి బడ్జెట్ అనేది బడ్జెట్ ఫ్రీగా ఉండాలి. సో మోల్డింగ్ కంటే మనకు ప్రొఫైల్ హ్యాండిల్ కాకుండా మామూలుగా ఇట్లా హ్యాండిల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓపెన్ డోర్స్ ప్రొఫైల్ హ్యాండిల్ ఇలా వస్తుంది, బట్ ఏంటంటే కస్టమర్ కి ఈజీగా మనం ఇది కావాలంటే స్పెషల్ గా మనం పైన స్టోరేజ్ కోసం ఇంకా ఏమైనా ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం. బాల్కనీలో ఇట్లా వస్తేనే ఇప్పుడు మనం ఎప్పుడైనా రిలాక్స్ గా కూర్చున్నప్పుడు ఇటు సైడ్ చీపురి, ఇటు సైడ్ ర్యాడర్ అలా ఉంటే బాగోదు. ఇంకొక ఎలిమెంట్ ఉంది చూడండి ఇక్కడ, ఈవెన్ నాకు కూడా ఇది చాలా బాగా నచ్చింది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటారంట, పైన వచ్చేసి నార్మల్ గా ఏవైనా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటారు. ఇక్కడ ఏంటంటే పైప్ వచ్చింది అనమాట. సో ఆ పైప్ ని హైడ్ చేయడం కోసం ఇట్లా ఇచ్చారు. ఇది యాక్చువల్లీ ఏదైనా పైప్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, జామ్ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో మన వర్క్ కూడా ఈజీ చేసుకోవచ్చు. సో పైన వచ్చేసి ఫిక్స్, మనకు పైపు కనిపించకుండా మనకు ఒక బాక్స్ తయారు చేసుకున్నాం. వెరీ నైస్. ఎలాగో మనకి వాటర్ ప్రూఫ్ కాబట్టి బయట ఉన్న వర్షం పడ్డా ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అన్ని హైడ్ అయిపోయాయి కాబట్టి హ్యాపీగా ఇక్కడ వచ్చేయచ్చు. మన ఇక్కడ ఏదైనా బాల్కనీలో ఎందుకు వస్తామంటే ఏదైనా కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం ఇక్కడ వస్తాం. సో మరి ఇవన్నీ సరిగా మంచిగా లేదనుకోండి ఎలివేటర్, మనం డిస్టర్బ్ అవుతాం. సో మనం ఫ్రీగా ఉండొచ్చు ఇక్కడ. బాగుంది ఐడియా. ఒక చైర్ వేసుకొని హ్యాపీగా ఈవినింగ్ టైం ఒక చాయ్ తీసుకున్నారు అనుకోండి, చాలా ఫ్రీ ఉంటుంది. అలాగే ఇలా ఓపెన్ ప్లేస్ లో చాలా బాగుంటుంది. అలాగే దీనికి నెక్స్ట్ వచ్చేసి మనకు మెష్ డోర్ స్లైడింగ్ వస్తుంది, అది కూడా మనకు ఉంది. సో ఇమిడియట్లీ మనకి ఇప్పుడు కాదు ఇప్పుడు అంటే మనం ఇది ఇంకా చేయలేదు, ఇది కూడా చేస్తాం. ఓకే, దీనికి బాల్కనీలో మస్కిటో డోర్స్ కూడా మనమే చేస్తున్నాం, కాకపోతే కొంచెం టైం ఉంది దానికి. సో ఇప్పుడు మనం మళ్ళీ డైనింగ్ రూమ్ లో ఉన్నాము. 2 బెడ్రూమ్స్ కి మధ్యలో మళ్ళీ బాబాని చాలా ఇష్టపడతారు. ఫోటో చాలా క్లయింట్ వచ్చేసి బాబాకు చాలా సేవ చేస్తారు అనమాట. సో బాబాకు స్పెషల్ గా నాకు కావాలి ఇక్కడే ఉండాలంటే సో మనమే అంటే పాత ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనం ఫిట్ చేసాం అన్నమాట. వెరీ బ్యూటిఫుల్. మనం ఏదైనా ఫ్రేమ్ ఉన్నాయంటే అది కూడా మనం వాల్ ఫిట్టింగ్ చేసి ఇస్తాం, నో ప్రాబ్లం, దాంట్లో ప్రాబ్లం లేదు. సో ఎంత డివైన్ గా ఉన్నాయంటే ఈవెన్ హాల్ లో కూడా చాలా బాగుంది. వెరీ నైస్. సో మనం ఇంకోటి లాస్ట్ గెస్ట్ బెడ్రూమ్, ఇది గెస్ట్ బెడ్రూమ్ అనొచ్చు, ఇంకా మనం మేడం హాల్ కూడా యూజ్ చేసుకుంటారు. ఇది సింపుల్ గా ఉంటది, సింపుల్, ఎందుకంటే గెస్ట్ కి సంబంధించింది కాబట్టి మనం సింపుల్ గా ఉండాలి. అండ్ ఆల్సో బెడ్రూమ్ కూడా గెస్ట్ రూమ్ కొంచెం చిన్నగా వస్తుంది కాబట్టి అన్ని పట్టేలా. సో మన రెగ్యులర్ గానే మన ఇలా స్లైడింగ్ డోర్ వచ్చింది. ఓకే, డిజైన్ అన్ని బెడ్రూమ్స్ సేమ్ తీసుకున్నాం, ఎందుకంటే డిజైన్ కలర్స్ ఎక్కువ ఉండే కొద్దీ బాగా అనిపిస్తుంది. సో మన డీసెంట్ గా మనం మార్బుల్ లో కావాలన్నారు, సో మార్బుల్ లోనే తీసుకున్నాం. అందుకే రూమ్స్ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి, లైట్ కలర్. అవును, లైట్ కలర్ ఉంటే మనకి ఎలివేట్ ఎక్కువ వస్తుంది, వెలుతురు అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాగే సేమ్ మనకి ఓపెనబుల్ డోర్స్, ఇక్కడ సౌండ్ ఉండదు, మనకు సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది. ఇవంతా గ్లాసీ, ఈ షీటే కాబట్టి ఇంకా గ్లాసీ అన్నమాట. తర్వాత వచ్చేసి మన డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉంటుంది.
సో మన అలాగే మిర్రర్ కనిపిస్తుంది, ఎందుకంటే గెస్ట్ రూమ్ కాబట్టి మిర్రర్ అటు సైడ్ ఉంది, మన బెడ్ మీద పడదు కాబట్టి మనం బయట ఇచ్చుకున్నాం పెట్టుకోవచ్చు. సో మనం స్టోరేజ్ ఉండాలి కాబట్టి, స్టోరేజ్ వద్దనుకుంటే మిర్రర్ లోపల వెళ్తుంది. సో మనం అలాగే స్టోరేజ్ కోసం ఇక్కడ డ్రాస్ తీసుకున్నాం, డ్రాస్ వచ్చాయి, 2 డ్రాస్ తీసుకున్నాం. అలాగే మన హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి, ఏదైనా మన స్టోరేజ్ కోసం మనం ఇట్లా పెట్టుకున్నాం. ఇది కూడా బాగుంది. అలాగే దీంట్లో మనం బ్యాంగిల్ కూడా పెట్టుకోవచ్చు. బ్యాంగిల్స్ జ్యువెలరీ ఇక్కడ ఇలా వస్తున్నాయి కదా, రాడ్స్ పెట్టుకుంటే ఇదంతా కూడా మనం బ్యాంగిల్ స్టాండ్ చేసేసుకోవచ్చు. దాని గురించి మనం చేసాము, రాడ్ అనేది తర్వాత అదే చేస్తాం. వెరీ నైస్, బాగుంది, ఈ ఐడియా కూడా బాగుంది. అండ్ చైన్స్ అవి తగిలించుకోవడానికి అట్లా కూడా బావచ్చు. నైస్, వెరైటీ అనిపించాయి నాకు ఇక్కడైతే. సేమ్ వుడ్ లో ఏదైతే ఉంటుందో అలా నో లిమిటేషన్. అండ్ ఇంకోటి కూడా సౌండ్ వస్తుందా అంటే మేము ఇప్పుడు మాట్లాడుతూ చేస్తున్నాం కదా, ఎక్కడ కూడా అడుగుతారు నన్ను, నాకు కూడా చాలా కామెంట్స్ వస్తాయి. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా, ఎక్కడ కూడా ఓపెన్ చేసేటప్పుడు సౌండ్ మ్యూట్ చేయట్లేదు. సో మీరు వినేది ఒరిజినల్. మనకు సాఫ్ట్ క్లోజర్ ఉంటది కాబట్టి అదొకటి, ఇంకోటి లో క్వాలిటీ మెటీరియల్ వాడితే మాత్రం సౌండ్ వస్తుంది. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ అది చూసుకోవాలి. నేనైతే చెప్తున్నా కదా, మీరు నాకు కాల్ చేస్తే నేను డెఫినెట్ గా చెప్తాను ఎస్ఎస్ హోమ్ డెకోర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు శివ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ విల్లా తీసుకున్నప్పుడు అక్కడ వర్క్స్ మొత్తం చేశారు. అసలు స్టార్ట్ చేసింది ఇప్పుడు, మీకు కూడా తెలుసు కదా, ఎప్పటి నుంచో పర్చేస్ శివ అంటే ఇప్పుడు 7 years నుంచి మార్కెట్ లో ఉన్నారు. నేను యాక్చువల్లీ ఈ ఫీల్డ్ లో రావడం 2 years అవుతుంది. నేను 2 years నుంచి నేను అన్నతో పరిచయం అయి నేను వర్క్ చేస్తున్నా. 2 years లో నేనే చాలా నేర్చుకున్నా ఈ వర్క్ లో గురించి. ఎందుకంటే మనం కబోర్డ్ వర్క్ కాకుండా బ్లైండ్స్ చేస్తున్నాం కాబట్టి మనం చాలా రోజుల నుంచి మార్కెట్ లో ఉన్నాం. అంటే జస్ట్ ఒక పాయింట్ యాడ్ చేయడానికి ఏంటంటే, మా మమ్మీ వాళ్ళ విల్లాలో శివానే వర్క్ చేశారు, మా ఇంట్లో మస్కిటో డోర్స్ కూడా శివానే పెట్టారు, మా ఆఫీస్ లో బ్లైండ్స్ కూడా శివానే పెట్టారు. అన్నిటికీ శివనే. అసలు ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ అనేది శివ అనేది శివసాయి ఎంటర్ప్రైజెస్. సో అలానే ఇప్పుడు మనం నేమ్ చేంజ్ చేసుకున్నాము, ఎస్ఎస్ హోమ్ డెకర్ అని పెట్టుకున్నాం. ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ అనేది చాలా మంది ఉన్నారు మార్కెట్ లో. సో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు కస్టమర్. సో మన కస్టమర్ ఎప్పుడైనా గుర్తించుకోండి, ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు నెంబర్ స్క్రోల్ అవుతా ఉంటది, ఆ నెంబర్ కాల్ చేసి అది సేవ్ చేసుకోండి. లేకపోతే ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ కాదు, ఇప్పుడు ఎస్ఎస్ హోమ్ డెకర్ అయింది. మన ఈ వీడియో చూసేసి మన షాప్ కూడా చూపిస్తాము. సో హోమ్ డెకర్ అనేది గుర్తు పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చాలా రకాల, ఇప్పుడు నేను ఓన్లీ శివాకే చేయను వీడియోస్, నేను డిఫరెంట్ అన్ని చోట్ల చేస్తుంటా కాబట్టి అందరూ ఏంటంటే కొంచెం ఆ వీడియో చూసి వేరే వాళ్ళకి కాల్ చేయడం అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోతున్నాయి అన్నమాట. మీరు ఎవరి వీడియో చూస్తే ఆ వీడియోలో ఉన్న నంబర్ కే కాల్ చేయండి. అది ఒకటి, ఏ వీడియోలో అయితే వర్క్ నచ్చిందో ఆ ఏ కంపెనీ అనేది అదొకటి గుర్తు పెట్టుకోండి, ఐడెంటిఫై చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఇస్ అన్నదమ్ముల లాగా ఉంటాం కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. నా ఫేస్ ఒకటి గుర్తు పెట్టుకుంటే ఇది పూజా రూమ్ అండి. అండ్ ఫస్ట్ థింగ్ చెప్పేయండి, ఇన్నర్ సైడ్ అయినా ఓపెన్ చేయొచ్చు. సో మనం అటు సైడ్ కూర్చొని పూజ చేసుకుంటున్నప్పుడు మనం బాగుంది కదా. ఇప్పుడు ఎక్కువ మంది కూర్చొని పూజ చేస్తున్నారు అనుకోండి, లోపలికి పెట్టుకోవచ్చు. ఇదే మన గ్లాస్ డోర్ కాకుండా మన అల్యూమినియం లోనే ఫ్రేమ్ కొట్టేసి మనం మన సీట్ లోనే డిజైన్ కూడా ఇవ్వచ్చు, ఇదే డిజైన్. సో అప్పుడు ఏంటంటే 1 side ఓపెన్ అవుతుంది. సో మనం అలా కాకుండా 2 side ఓపెన్ అవ్వాలి అనుకుంటే గ్లాస్ డోర్ బెటర్. వెరీ నైస్. ఈ 2 side ఓపెన్ అది కూడా లాజిక్, అది చెప్పాలి కస్టమర్ కి. ఎందుకంటే మనం ఫ్రేమ్ ఇప్పుడు అక్కడ కూర్చొని పూజ చేస్తారు, సో మనం అల్యూమినియం లో ఫ్రేమ్ చేసుకొని వర్క్ చేస్తే సో ప్రాబ్లం అవుతుంది. సిఎన్సి కట్ చాలా మంది చేస్తారు, ఆ వర్క్ చేయొచ్చు, చేసుకోవచ్చు. బట్ కస్టమర్ క్లయింట్ కి అడ్వాంటేజ్ డోర్ ఎప్పుడైనా చూడండి, మన పాత వీడియోలో అయినా సరే మనం ఇది చేస్తున్నప్పుడు అల్యూమినియం ఫ్రేమ్ వచ్చింది అనుకోండి, బయటే వస్తుంది, బయటకు ఓపెన్ అయితే. సో ఎవ్రీ స్మాల్ థింగ్ మీరు డిస్కస్ చేయండి వీళ్ళతోటి. నెక్స్ట్ టైం ఎక్స్పర్ట్ కి నార్మల్ పీపుల్ అదే డిఫరెంట్, అది చూసుకోండి, తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. ఇక్కడ కూడా మొత్తం బాక్స్ ఇదే, అండ్ ఇక్కడ కూడా సిమెంట్ ఏం లేదు, ఫోటో పెట్టుకుంటారు. సో మన ఇది వుడ్ కలర్ తీసుకున్నారు మేడం, మన పూజ రూమ్ లో వుడ్ మనకు కనిపించాలని మేడం స్పెషల్ గా మేడం ఈ కలర్ చార్జ్ చేసుకున్నారు. ఇలాగే ఇక్కడ మనకు ప్లేన్ ఉండదు, నాకు ఇట్లా గ్లాస్ లోనే మనకు ఫ్లూటెడ్ గ్లాస్ టైప్ డిజైన్ పెట్టుకున్నారు వినాయకుడు.
సో మనం ఇక్కడ ఫొటోస్ అవన్నీ పెట్టుకుంటాం చిన్న చాలా స్టోరేజ్ వచ్చింది. ఇది మన వెకేషన్ లో మనకు ప్రసాదాల కోసం ఇది యూజ్ చేస్తాం. చాలా పెద్దది కూడా వచ్చింది బ్యాగ్. అంటే పూజ రూమ్ పెద్ద వచ్చింది కాబట్టి మనం పెద్దది తీసుకున్నాం. ఇంకా ఇటు కూడా ఉంది. ఇంకా ఎల్ టైప్ వచ్చింది ఇక్కడ కూడా స్టోరేజ్, మొత్తం స్టోరేజ్ వచ్చింది. ఇక్కడ కూడా ఎందుకంటే మేడం వాళ్ళకి పూజ సామాన్లు చాలా ఉన్నాయి. సో వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉండాలో దాన్ని బట్టి వచ్చి మనం బాక్స్ చేసుకున్నాం స్టోరేజ్ కోసం. వెరీ నైస్. అలా పైన కూడా కంటిన్యూషన్ కోసం ఆ షీట్ కూడా తీసుకున్నాం. కిచెన్ కి వెళ్లే ముందు ఇక్కడ ఈ బాల్కనీ చూద్దామండి. ఇందులో కూడా ఒకటి వచ్చింది అనమాట. నాలాంటి వాళ్ళకి ప్రతి మైన్యూట్ థింగ్ కూడా ఇంపార్టెంట్, ఎందుకు మిస్ చేయాలి అనేసి. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా. వాష్ ఏరియాలో చీపుర్లు, బూజుకర్రలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ హైడ్ చేసుకోవడానికి ఇక్కడ బాక్స్ ఇచ్చారనమాట. సో ఇట్లా ఎలాగో ప్లేస్ ఉంటుంది మన దగ్గర, ఇలా పెట్టించుకుంటే బెటర్, నీట్గా ఉంటుంది వాష్ ఏరియా. బాగుంది. ఇది ఒకటి మనం కవర్ చేసాము. ఇంకా కిచెన్ చూద్దాం. ఇంట్లో కూడా మనకు అసలు ఈ గ్రానైట్ వేసింది కూడా మనకు అసలు మొత్తం టోటల్ అల్యూమినియం. ఇక్కడ సిమెంట్ సెల్ఫ్లు ఒక్కటి కూడా లేదు కిచెన్ లో. సో ఇప్పుడు అల్యూమినియం బాక్స్ చేసిన తర్వాత దాని మీద గ్రానైట్ వేసినాం మనం. ఓకే, అంటే మనకి అల్యూమినియం కూడా ఇంత వెయిట్ ఆపుతుంది అనేసి. కరెక్ట్. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది అల్యూమినియం బెండ్ అవుతుంది చెప్పేసి, అలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. అసలు యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటదండి, బెండ్ అయ్యే క్వశ్చనే లేదు. చాలా మంది లైట్ వెయిట్ వేస్తారు కాబట్టి అది బెండ్ అవుతా ఉంటాయి. ఇది బాగుంది, నాకు నచ్చింది. ఇక్కడ చాలా మంది ఇట్లా సెపరేటర్ లా పెట్టించుకోరు, దానివల్ల ఎక్కువ ఏం పట్టవు వస్తువులు. కానీ మీరైతే ఇలా పెట్టించుకోండి, ఆ పైప్ వరకు హోల్ వదిలేసి ఇట్లా పెట్టించుకున్నారంటే చాలా క్లీనింగ్ ఐటమ్స్ కానీ రిపేర్ వచ్చినా గానీ మనం ఈ బాక్స్ తీసుకొని బయట ఓపెన్ చేయొచ్చు. ఈ పైప్ తీసేసి ఇది తీస్తే బయటికి వచ్చేస్తుంది. సో బాగుంది. ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. యాక్చువల్లీ ఇది గ్రానైట్ వేసిన తర్వాత మనం ఇది ఫిట్టింగ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక స్టాండ్ కావాలి. సో ఇక్కడ స్టాండ్ యూజ్ చేయకుండా మనం దీని మీదే స్టాండ్ అయ్యి వర్క్ చేసుకున్నాం. అంటే అంత వెయిట్ అనేది ఎంత వెయిట్ అయినా నిలబడి వర్క్ చేశారు. ఇప్పుడు ఇది డెప్త్ అనేది మనకు 28 ఉంది. 28 అంటే ఒక 10 feet. ఇక్కడ చూసుకోవచ్చు మీరు గ్రానైట్ ఎంత పెద్ద ఉంది. 10 feet గ్రానైట్, విడ్త్ 3, తర్వాత 10 feet గ్రానైట్. ఆ గ్రానైట్ వెయిట్ ఎంత ఉంటుందో సో ఆ వెయిట్ కూడా ఆపుతుంది ఇది, నో ప్రాబ్లం. అలాగే ఎల్ టైప్ లో వచ్చేసింది. అండ్ ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్ వస్తుంది వీళ్ళకి. కానీ ఇక్కడ వీళ్ళు దీనికి బాక్స్ కట్టించుకోలేదు, ఎందుకంటే ఇట్లా వాష్ చేసేటప్పుడు తలకి తగులుతూ ఉంటది అనేసి. కానీ ఇలా ప్లెయిన్ గా గోడ వదిలేయకుండా బ్యాక్ ఇట్లా ఇచ్చుకున్నారు కాబట్టి చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట. వాటర్ పడి మరకలు పడి అట్లా కాకుండా చాలా నీట్ గా ఉంది. వాషబుల్, ఏదైనా పడ్డా కూడా ఇక్కడ వాష్ ఏరియా కాబట్టి ఏమైనా పడ్డా తుడుచుకోవచ్చు. అండ్ చాలా మంది అల్యూమినియం పెట్టినప్పుడు ఎలక్ట్రిక్ అవుట్లెట్స్ పెట్టించొచ్చా అని కూడా అడుగుతుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అల్యూమినియం షీట్ ఉంది, దాని పక్కనే ఎలక్ట్రిక్ అవుట్లెట్ ఉంది, ఇక్కడే వాటర్ ప్యూరిఫైయర్ వస్తుంది. సో ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు కాబట్టి ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు. అలాగే పైన స్టోరేజ్ కోసం ఓపెనబుల్ డోర్. మన ఇది వచ్చేసి చిమ్నీ క్లోజ్ చేసుకుంటూ మనం ఒకటి లిఫ్టింగ్ తీసుకున్నాం. మనకు వచ్చే బ్యాక్ సైడ్ అంతా మనకు క్లోజ్ ఉంటుంది. నేను ఇంతకు ముందు చూసిన దగ్గర డోర్ కూడా పెట్టించుకున్నారు కొంతమంది, దానికంటే ఇది బాగుంది. లిఫ్టింగ్ బాగుంది, హైట్ లో ఉంది కదా. అలాగే స్టోరేజ్ కోసం ఇప్పుడు చిమ్నీకి వచ్చిన పైపు కవర్ చేసుకుంటూ లోపల క్లోజ్ అయిపోయింది. కలర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? కలర్ ఆప్షన్ మన క్యాట్లాగ్ ఉంటుంది. మనం లాస్ట్ లో క్యాట్లాగ్ కూడా చూపిస్తాం. ఆల్రెడీ అన్ని వీడియోలో చూపించినప్పుడు మన క్యాట్లాగ్ ఉంటుంది. సో ఆ కలర్స్ మనం ఏదైనా చాయిస్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు చాలా పెద్ద కిచెన్. ఈ కిచెన్ లో దాదాపు 17 బాస్కెట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనం కట్ చేసుకోవడానికి కట్టర్స్ కానివ్వండి, అవన్నీ స్పూన్స్, ట్యాండమ్ కూడా ఉంటదండి. చేసుకున్నారు కాబట్టి మనకి చేసుకున్నాం. దీంట్లో సాఫ్ట్ క్లోజ్ కూడా ఉంటుంది. మనం స్టోరేజ్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఆ సాఫ్ట్ క్లోజ్ అనేది మనకు ప్రాబ్లం అవుతుంది. సో స్టోరేజ్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఎస్ఎస్ఏ బెటర్ ట్యాండమ్ కంటే. అది మనకు మెయింటెనెన్స్ వస్తుంది. ఎస్ఎస్ అనేది మనం స్టీల్ వాడతాం, రస్ట్ రావడం కానీ ఏది ఉండదు. సో మనం వాటర్ పడ్డా కూడా నో ప్రాబ్లం, రస్ట్ పట్టదు మనకు. సో ఇది ప్లెయిన్, ఏదైనా చిన్న కప్స్ అవన్నీ పెట్టుకోవడం కోసం. అలాగే ఇది స్టోరేజ్ కోసం మనం ఏదైనా పెద్ద గిన్నెలు పెట్టుకోవడం. స్టోరేజ్ ప్లెయిన్ చాలా ఉన్నది బాస్కెట్స్, చాలా. అంటే మొత్తం అట్లా చేయించుకున్నారు. ఇంకొకటి ఎయిర్ సర్క్యులేషన్ కోసం గ్యాస్ కి ఇంకొకటి అండి, కింద లెగ్స్ పెట్టారు అన్నిటికీ. యాక్చువల్లీ ఈ లెగ్స్ ఎందుకు పెట్టామంటే
దీని కింద మన ఈ స్టోర్ బాక్స్ ఉంది కదా, దాని కింద వాటర్ లైన్ పైప్ వచ్చింది. ఆ పైప్ రావడం వల్ల దాని మీద మన వెయిట్ పడకుండా మన బాక్స్ తయారు చేస్తాం. అది చాలా బాగుంది, ఊడ్చుకోవడానికి కూడా చాలా బాగుంటది. అదే ఇప్పుడు వుడ్ వాడారు అనుకోండి, ఆ వుడ్ వాటర్ ప్రాబ్లం అయ్యి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ బాక్స్ అనేది కింద దిగిపోతుంది. సో అల్యూమినియం అనేది నో ఛాన్స్, అసలు ఐడియా కూడా బాగుంది. అదే మేడం. సో మనం ఇది గ్యాస్ స్టోరేజ్ కోసం, ఇది గ్యాస్ ఇక్కడ వస్తుంది. సో దాని పక్కనే మన పెద్ద ఏదైనా స్టోరేజ్ కోసం బాస్కెట్స్ వచ్చినాయి. చాలా బాస్కెట్ ఉంది అసలు మేడం. ఇక్కడ కూడా ఈ గ్లాస్ అంతా కూడా ఏ కలర్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. మనకి ఫ్లూటెడ్ అయినా పెట్టుకోవచ్చు, ప్లేన్ బ్లాక్ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఎవరికైతే వర్క్ చేస్తారో వాళ్ళకి, సపోజ్ నేనే చేయించుకున్నాను అనుకోండి మీ దగ్గర వర్క్, 1 year తర్వాత 1.5 year తర్వాత ఏదన్నా రిపేర్ క్రూడ్ రావడం అట్లాంటి ఏమైనా అయితే మీరు సర్వీస్ అంటే క్షణంలో వెళ్ళిపోతాం మేడం. మేము వర్క్ చేసిన సైట్ కి అసలు మేము చేయని దగ్గర కూడా మేము సర్వీస్ ఇచ్చినాం ఇప్పుడు దాకా. చాలా కాల్స్ వచ్చినాయి మాకు. సో మనం చేయలేదు అన్నా కూడా కస్టమర్ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనేది మాకు అనేది కొంచెం తెలుసు. సో మనం వర్క్ ఇంప్లిమెంట్ కోసం అయినా సరే ఏదైనా సరే వాళ్ళ కంప్లైంట్ వస్తుందంటే మేము సెకండ్ లో వెళ్ళి చాలా ఇంపార్టెంట్. మనకు స్పెషల్ గా 2 persons ఉన్నారు, మనం పెట్టుకున్నాం మనం. సో ఏదైనా ప్రాబ్లం కోసం మనం 2 workers పెట్టేసుకున్నాం, వాళ్ళు సర్వీస్ చేస్తాం. సర్వీస్ ఫ్రీ అనేది మనకు ఫ్రీ ఉంటుంది సర్వీస్. సో మనం అలాగే మన స్టోరేజ్ కోసం ఇట్లా లాట్ ఆఫ్ స్టోరేజ్. ఇక్కడ కూడా తెలుసా టాల్ యూనిట్, అన్ని డ్రావర్స్ అన్నమాట. ఇది వచ్చేసి మన స్పెసిఫిక్ గా ఏంటంటే మనకు ఆనియన్ పెడతాం కదా, సో స్మెల్లింగ్ అవన్నీ ప్రాబ్లం ఉండదని మనం ఓపెన్ గా ఇట్లా ఆనియన్. జనరల్ గా ఒడ్డు పెడుతుంటారు అందరూ, కానీ ఇక్కడ ఏంటంటే ఓనర్స్ ఎస్ఎస్వి కావాలని అడిగారు, అందుకని ఇలా పెట్టారు. ఇదంతా స్టోరేజ్ కోసం. ఇవన్నీ బాస్కెట్స్, అన్ని డ్రావర్స్. ఇంత హైట్ కి వెళ్ళి ఎలా తీస్తారని ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే మేడం రిక్వైర్మెంట్ నాకు కావాలి, అలానే కావాలి పెట్టుకున్నాను. సో ఎందుకు చాలా మంది అలా అడుగుతున్నారంటే ఓల్డ్ ఏజ్ లో షెల్ఫ్ లోపలికి వెళ్ళి తీయడం కంటే డ్రావర్స్ ఈజీ అంట, అందుకని అందరి మధ్య డ్రావర్స్ పెడతారు. మనకు ఓపెన్ డోర్ చేస్తే మనకు డిస్టర్బ్ కూడా ఉంటుంది. సో డ్రా అయితే ఈజీ ఉంటుంది, మన సైడ్ జరిగి తీసుకోవచ్చు. కిచెన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇల్లంతా టూర్ అయితే తీసుకున్నాం కదా, కలర్ ఆప్షన్స్ చూద్దాం. ఎందుకంటే మనందరికి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అలానే మీరు ప్రైసెస్ కూడా చెప్తాం మేడం. ఇప్పుడు ప్రైజెస్ ఏంటంటే మార్కెట్ లో అల్యూమినియం అనేది మనకు చాలా టైట్ ఉంది మేడం పొజిషన్. ఈ ఇయర్ నుంచి కొంచెం హై కూడా అవుతుంది. సో మనం మార్కెట్ లో ఎలా అయితే మనకు రేట్ పెంచుకుంటున్నారో అలా కూడా ఇది కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు. సో అది కూడా రేట్ బడ్జెట్ పెరుగుతుంది ఇప్పుడు అల్యూమినియం. ఒక్కసారి కలర్స్ చూడండి, ఇలా వుడ్ కలర్ కావాలంటే ఇలా. యాక్చువల్ గా ఇది ఎలివేషన్ షీట్స్, ఇవి మన ఎక్స్క్లూసివ్ సిరీస్ ఉంటుంది. ఇవన్నీ మార్బుల్ గ్రానైట్ కలర్స్ అనమాట. సో గ్రానైట్ తో పాటు మార్బుల్ ఈ మనం వాడింది ఈ సీట్ వచ్చేసి మన సిటీ 354. ఈ వర్క్ అంతా దీంతోనే చేసాం. ప్లస్ ఇది తర్వాత మార్బుల్. ఇప్పుడు కొంతమంది వైట్ కిచెన్ కావాలి అనేసి ఉంటుంది, మనకి వుడెన్ కావాలనుకుంటే వుడెన్. ఇప్పుడు వుడెన్ కూడా చేసాం కదా. సో వైట్ కావాలన్నా వైట్ వస్తుంది. ఇవంతా సాలిడ్స్ కలర్స్. సో ఇందులో కూడా మ్యాట్ ఫినిష్ ఉంటుంది కదా, మ్యాట్ ఫినిష్ ఉంటుంది. సో మెటాలిక్ కొంచెం షైనింగ్ ఉంటుంది. ఇవన్నీ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. సో వుడ్ లో ఎన్ని కలర్స్ ఉంటాయో మన దీంట్లో కూడా అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ శాంపుల్ షీట్స్ అన్నమాట. శాంపుల్స్. మీరు ఒక్కసారి ఎస్ఎస్ హోమ్ డెకోస్ వాళ్ళకి కాల్ చేసినట్లయితే మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకొస్తారు. దాంతో పాటు శాంపుల్ డోర్ కూడా ఉంటుంది. సో మన దగ్గర ఐవరీ కలర్, సో మన ఈ కలర్ బ్లాక్ వస్తుంది. సో మీరు ఈ ఫ్రేమ్ అనేది ఎలా రావాలనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. 3 కలర్స్ ఉంటాయి. ఇవి వద్దనుకుంటే మనం రోజ్ గోల్డ్ కానివ్వండి, గోల్డ్ అలా ఫ్రేమ్ కూడా పెట్టుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏం చూస్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి బార్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా ఓకే. ఇక్కడ మనం డైనింగ్ ఏరియా దగ్గర కలర్స్. నైస్. ప్రైసింగ్ ఎలా ఉంది? ప్రైసింగ్ ఇప్పుడు మనం మార్కెట్ లో లాస్ట్ టైం మనం 650 750 చేసాం. 650 అంటే మనకు ప్లేన్ మెటాలిక్ వస్తుంది. సో అలాగే వుడ్ కలర్ కానివ్వండి, మన మార్బుల్ కానీ 750 యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో మేము మెటీరియల్ తీసుకురావాలంటేనే భయం వేస్తుంది. సో డైలీ ఇంక్రీజ్ అవుతుంది మనకు. దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే చాలా అసలు ఇప్పుడు అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా పెరిగిపోవడం వల్ల ఇప్పుడు చాలా వార్ జరుగుతుండడం వల్ల ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది, చాలా ప్రైస్ అయిపోయింది. వుడ్ కానివ్వండి ఏదైనా సరే సాధారణ ప్రజలు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. సో మనకి ఈ ఇయర్ లో కొంచెం ఇంటీరియర్ కాస్ట్ పెరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము 700 800 మనం చేయాలనుకుంటున్నాం. సో అది ఇంకా ఫిక్స్ అవ్వలేదు.
సో అవ్వచ్చు, అందుకనే మేము ముందే చెప్తున్నాం. వీలైనంత త్వరగా చేయించుకోండి మీరు ఏమైనా చేయించుకోవాలి అంటే, ఎందుకంటే ఇంకా పెరుగుతూనే ఉంటాయి రేట్స్. ఇప్పుడు ఎందుకంటే జనాలు అందరూ అడుగుతున్నారు ఏంటంటే, క్లయింట్స్ మాకు ప్రత్యేకంగా ఏం అడుగుతున్నారు అంటే 650 750 ఎక్కువ ప్రైస్ కదా, చాలా మంది 550 చేస్తున్నారు 650 చేస్తున్నారు అంటున్నారు. నేను అదే చెప్తున్నాను, ఏదైనా మన క్వాలిటీని చూడండి, మన క్వాలిటీ చూసుకోండి. మన హెవీ థిక్నెస్ వాడతాము, స్క్రూ ప్రాబ్లం రాదు. ఏదైనా ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు దాకా మనం సర్వీస్ ఇచ్చింది తక్కువ, వర్క్ చేసింది ఎక్కువ, ఎక్కడ మాకు కంప్లైంట్స్ లేవు. ఎందుకంటే మన వర్క్ మనం నీట్ గా చేస్తున్నాము, హెవీ మెటీరియల్ తోని వాడుతున్నాం కాబట్టి. మన వ్యూవర్స్ కూడా ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయింది కదా, చాలా మంది ఇప్పుడు అల్యూమినియం సైడ్ వస్తున్నారు. ఎందుకంటే ఈ పెస్ట్ ఇష్యూ రావడము, చెదలు పట్టడము, వాటర్ వల్ల మొత్తం వుడ్ వర్క్ పాడవడము, ఇవన్నీ ఇష్యూస్ ఉండడం వల్ల నన్ను కూడా చాలా మంది అప్రోచ్ అవుతారు. అయినో ఇప్పుడు నాకు చాలా మెసేజ్లు వస్తాయి ఈ వీడియో అయిపోయిన తర్వాత, మీరు చెప్పండి కరెక్ట్ గా బాగానే చేస్తారా లేదా అని కూడా అడుగుతారు. బట్ నేను వీడియో చేశాను, ఆయన ఆల్సో మా ఇంట్లో చేశారు కాబట్టి. ఎస్ఎస్ హోమ్ డెకోర్ వాళ్ళకి నేరేడ్మెట్లో ఆఫీస్ ఉందండి. అక్కడ వచ్చేసి అల్యూమినియంది చిన్న యూనిట్ తయారు చేసి పెట్టారు. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎలా ఉంది, మెటీరియల్ ఎలా ఉంది, వీళ్ళ మేక్ ఎలా ఉంది అనేసి అక్కడ చూడొచ్చు. దాంతో మీకు మంచి ఐడియా వస్తుంది. అలానే ఇప్పుడు సమ్మర్ ఉంది అండ్ తర్వాత రైనీ సీజన్ కూడా రాబోతుంది కదా, చాలా మంది బ్యాంబూ కర్టన్స్ పెట్టించుకుంటూ ఉంటారు. కానీ ఇలా పీవీసీవి పెట్టించుకోండి, ఇవి వాటర్ ప్రూఫ్, అలానే వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటాయి, ఈజీ టు మేనేజ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక వీడియో రాబోతుంది వీటి మీద డీటెయిల్గా, ఫ్రైడే రోజు అది తప్పకుండా చూడండి. అండ్ ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, ఈ నెంబర్స్కి కూడా కాల్ చేయొచ్చు. అండ్ ఇవే కాకుండా కర్టన్స్, బ్లైండ్స్ అండ్ బట్టలు ఆరేసుకోవడానికి రాడ్స్ ఉంటాయి కదా, అవి ఇవన్నీ కూడా చేస్తుంటారు. మస్కిటో మెష్, ఇట్లా వాట్ నాట్, ఇంకా చెప్పాలి అంటే అన్నీ చేస్తారనమాట. సో మీరు అల్యూమినియం కబోర్డ్స్ మాత్రమే కాకుండా మిగిలిన సర్వీసెస్ కూడా వాళ్ళకే ఇచ్చేస్తే మీకు ఒక్క దెబ్బతో అన్ని పనులు అయిపోతాయి, అన్ని వాళ్ళే చూసేసుకుంటారు. ఇంకా దేని తర్వాత ఏం చేయాలి అనేసి ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ కానీ డిజైన్ ఆప్షన్స్ కానీ చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఫ్రైడే వీడియో కూడా చూడండి, అందులో మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది ఏమేమి ఉన్నాయి అనేసి. సమ్మర్లో మస్కిటోస్ బాధ చాలా ఎక్కువ ఉంటుంది. సో మస్కిటో బ్లైండ్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా రకాల అవైలబుల్ ఉన్నాయి. సో అవి కూడా చూసారంటే మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది అనమాట. అలానే కర్టన్స్ విషయానికి వస్తే M-Track అనేసి కొత్త రకం కర్టన్స్ వస్తున్నాయి, అవి కూడా వీళ్ళు చేస్తారు. అంటే బేసిక్వే కాకుండా అడ్వాన్స్డ్ మోడల్స్ ఏవేవైతే వస్తున్నాయో దేంట్లో చూసుకున్నా కానీ అవన్నీ వీళ్ళు చేస్తారు. దానివల్ల ఏంటంటే మన ఇల్లు బేసిక్గా కాకుండా ప్రీమియంగా కనిపిస్తుంది. ఈవెన్ మీరు బాల్కనీలో ఓకే వద్దు మాకు పీవీసీ కర్టన్స్ లాంటివి వద్దు, మాకు ఇలా మస్కిటో మెష్ కావాలి అంటే అవి పెట్టించుకోవచ్చు. మెయిన్ డోర్కి ఇలా కావాలన్నా పెట్టించుకోవచ్చు. ఈ మధ్య అయితే మొత్తం బాల్కనీలో మస్కిటో మెష్ పెట్టిస్తున్నారు, అలా పెట్టించుకోవచ్చు. సో యూ విల్ హ్యావ్ సో మెనీ చాయిసెస్. ఒక్కసారి ఆఫీస్ని కూడా విజిట్ చేయండి, మీకు మంచి ఐడియా అయితే వస్తుంది. అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫ్రైడే డీటెయిల్ వీడియో కూడా మర్చిపోకుండా చూడండి. ఎస్ఎస్ హోమ్ డెకోర్స్ వాళ్ళకి షాప్ కూడా ఉందండి. సో ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో మీరు వచ్చి చూడడానికి ఎలా చేయరు కాబట్టి షాప్ది కూడా నేను ఇక్కడ బ్రీఫ్గా చూపిస్తున్నా. అడ్రస్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో మీరు ఆ అడ్రస్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా చూడండి, అక్కడ కూడా ఒక మినీ సెటప్ లాంటిది ఉంటుంది అనమాట. సో మీరు టచ్ చేసి అది చూడొచ్చు. ఇంకేమన్నా నేను మిస్ చేసినట్లయితే కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ నా నెంబర్ కూడా ఇస్తున్నాను, వీళ్ళ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. స్క్రీన్ మీద అయితే వీళ్ళ నెంబర్ ఉంటుంది. సో ఈ వీడియో కొద్దిగా లాంగ్ అయింది బికాజ్ అన్నీ చూపించాలి కాబట్టి. ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.